హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా సాగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు భాగ్య లాభం అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. అలాగే శుభవార్తలను అందుకుంటారు. మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. విద్యార్థులు కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారి ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. మీ నైపుణ్యం చాటుకొని గుర్తింపును పొందుతారు. విచిత్రమైన సంఘటనలు మీలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారే సహాయపడడం విశేషం. ధార్మిక కేంద్రాలను సందర్శించి మనశ్శాంతిని పొందుతారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎంతో కాలంగా పడుతున్న మనోవేదన ఒక సమాచారంతో తొలగిపోతుంది. సంతోషకరమైన జీవనాన్ని సాగిస్తారు. ఇక అవసరాలకు తగినంత సొమ్ము అనేది సమకూరుతుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను పొందుతారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.